రోజు ఈ 5 పనులు చేస్తే చాలు. ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉన్నా తొలగిపోతుంది. ఇంటికి వాస్తు అనేది చాలా కీలకం. వాస్తు నియమాలు ఇంటికి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. కొన్ని రకాల అలవాట్లు, అవగాహన లేకుండా చేసే పనుల కారణంగా ఇంటి వాస్తుపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. దీంతో ఇంట్లో ఉండేవారు అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్నింట్లోనూ సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే ఇంటి వాస్తు దోషాలను తొలగించుకోవాలి. అయితే ఇంటి వాస్తును మెరుగుపరుచుకోవడానికి రోజు 5 పనులు చేయాలని పండితులు చెబుతున్నారు. అవేంటంటే పరిశుభ్రత. కొందరు ఇంటి పరిశుభ్రతపై అంతగా దృష్టి సారించరు. వస్తువులను చెల్లాచెదురుగా పడేస్తుంటారు. ఈ గందరగోళం ఇంటి శక్తి మార్గాలకు ఆటంకం కలిగించవచ్చు. అయితే ఇంటిని చక్కగా, పరిశుభ్రంగా ఉంచుకుంటే సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. ఇది వాస్తును మెరుగుపరుస్తుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి, సర్దుకోవడానికి రోజూ కొంత సమయం కేటాయించాలి. మొక్కల సంరక్షణ. ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడం సర్వసాధారణం. వాటిని సంరక్షించడం వాస్తుతో ముడిపడి ఉంటుంది. మొక్కలకు నీరు పోయడం, పెరటిని శుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరి. ఇది ప్రకృతిపై ప్రేమను, సామరస్యాన్ని పెంపొందిస్తుంది. దీంతో ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. మొక్కలు చెడు శక్తిని గ్రహించి పాజిటివ్ ఎనర్జీని వ్యాపిస్తాయి. ఇంట్లో పాజిటివిటీ నింపుతాయి. ఏకాగ్రతతో వంట చేయడం. ఇంట్లో వంటగది చాలా ప్రత్యేకమైనది. ఇది కుటుంబ ఆలోచనలు, భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. మీ అభిరుచికి తగ్గట్టు శుభ్రత పాటిస్తూ ఉత్సాహంగా వంట చేసినప్పుడు ఇంట్లోకి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. వంట కూడా రుచికరంగా ఉంటుంది. అయితే శ్రద్ధ లేకుండా వంట చేస్తే ఇంటిపై నెగటివ్ ఎనర్జీ ప్రభావం పడవచ్చు. అందుకే ఆహారాన్ని సానుకూల దృక్పథంతో వండాలి. ధ్యానం. ప్రస్తుత బిజీ లైఫ్ లో చాలా మందికి ప్రశాంతత దొరకడం లేదు. అయితే రోజూ కొంత సమయం యోగా, మెడిటేషన్ చేస్తే ఏకాగ్రత పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది ఇంటి వాస్తుపై కూడా ప్రభావం చూపుతుంది. ధ్యాన సాధనతో క్రియేట్ అయిన ప్రశాంతత నివాస ప్రాంతం మొత్తం వ్యాపించి ఇంటికి పాజిటివ్ ఎనర్జీ అందిస్తుంది. లివింగ్ రూమ్. లివింగ్ రూమ్ ఇంట్లో ప్రధానమైనది. జీవితంలో కీలకమైన అనేక విషయాలను ఇక్కడే చర్చించుకుంటారు. అందుకే ఈ ఏరియా అర్థవంతంగా ఉండాలి. ఇక్కడ మాట్లాడే మాటలు, చర్చలు ఆశావాద దృక్పథంతో ఉండాలి. ఈ చర్యలు ఇంటి వాస్తును మెరుగుపరుస్తాయి, పాజిటివ్ ఎనర్జీని పెంపొందిస్తాయి. ఫలితంగా ఇంట్లోకి సిరి సంపద ప్రవాహం పెరుగుతుంది. చేయాల్సిన ఇతర పనులు. ఇంటిపైన ఉపయోగం లేని అనవసర వస్తువులు ఉంటే వాటిని తొలగించాలి. ఇంట్లో ఎక్కడైనా ప్లాస్టింగ్ వంటి మరమ్మతులు చేయాల్సి ఉంటే వెంటనే వాటిని పూర్తి చేయాలి. ఈశాన్య దిశలో అండర్ గ్రౌండ్ ట్యాంకును ఏర్పాటు చేసుకోవాలి. ఈ చర్యలన్నీ వాస్తు దోషాన్ని తొలగిస్తాయి. ఇంటి తలుపు, కిటికీలు తెరిచినప్పుడు, మూసినప్పుడు శబ్దం వస్తుంటే వాటికి మరమ్మతులు చేయించాలి. వాస్తు దోషాన్ని తొలగించడానికి ఆగ్నేయ దిశలో వంటగది ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో వంటగది డోర్కు ఎదురుగా బాత్రూమ్ డోర్ ఉంటే ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ వాస్తు దోషాన్ని తొలగించడానికి ఈ రెండింటి మధ్య కర్టెన్ ఏర్పాటు చేయాలి. ఫలితంగా వాస్తు దోషం తొలగిపోతుంది. మిత్రులారా, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.